నాకు చాలా హర్షముగా ఉన్నది. కమలనయనుడు భగవాన్ విష్ణు ప్రసన్నత కోసమని నేను చేసిన వ్రతములు, ఉపవాసములు, క్రియలు ఈరోజు సఫలము అయినవి. ఓ సుపుత్ర, దాని ఫలమే ఈ ఇక్ష్వాకు కుల రాజ్యలక్ష్మి నీకు ప్రాప్తించబోతున్నది. మాత కౌసల్య మాటలు విన్న వినీత స్వభావముతో శ్రీరాముడు 2 చేతులు జోడించి తన తమ్ముడు లక్ష్మణుడు వంక చూసి నవ్వుతో ఈ విధముగా అన్నారు. ఓ లక్ష్మణ, నీవు నాతో కూడా ఈ పృథివీ రాజ్య శాసన చెయ్యాలి. నీవు నా ద్వితీయ అంతరాత్మవి. ఈ రాజ్యలక్ష్మి నీకు కూడా ప్రాప్తిస్తుంది. ఓ సుమిత్రానందన, నీ అభీష్టమైన భోగములు, రాజ్యములో శ్రేష్ఠ ఫలములు ఉపభోగించాలి. నేను నీకు ఈ విధమైన జీవిత శైలి, రాజ్యము దొరకాలి అని అభిలాష చెందుతున్నాను. లక్ష్మణునితో ఈ విధముగా మాటలు చెప్పిన శ్రీరాముడు 2 మాతలకు, కౌసల్య మరియు సుమిత్ర ఇద్దరికి ప్రణామము చేసి వారి ఆజ్ఞ తీసుకుని సీతతో కలిసి తిరిగి ఆయన మహలులో ప్రవేశించారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే 4థః సర్గః సంపూర్ణం.